తిరిగి వార్తలకు స్వాగతం. చిన్నారులపై వీధి కుక్కలు దాడులకు పాల్పడుతున్న ఘటనలు నిత్యకృత్యంగా మారాయి. సునకాల బెడద అంతకంతకు పెరిగిపోతున్నా స్థానిక సంస్థల యంత్రాంగంలో సరైన స్పందన కనిపించడం లేదు. వీధి సునకాల నియంత్రణకు సరైన చర్యలు కొరబడుతున్నాయి. సాధారణంగా వీధి కుక్కలు ఉద్రేకానికి లోనైనప్పుడు, పెద్ద శబ్దాలు విన్నప్పుడు, తమ పిల్లలకు హాని తలపెడతారనే అనుమానం తలెత్తినప్పుడు మనుషులపై దాడి చేస్తాయి. కొత్తగా బయట నుంచి ఇతర కుక్కలు తమ గుంపులోకి వచ్చినప్పుడు అవి తమలో తాము కొట్లాడుకుని కరుచుకుంటాయి. ఆ గందరగోళంలోనే సమీపంలోని మనుషులపై దాడికి దిగవచ్చు. వీధులు, రహదారులు, చెత్త కుండీల్లో పారేసే ఆహార పదార్థాలు వీధి కుక్కల సంఖ్య పెరగడానికి ముఖ్య కారణంగా నిలుస్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల తరహాలో వీధుల్లో చెత్త ఆహార పదార్థాలు పారేసే వారిపై తగిన నియంత్రణ, జరిమానాలు విధించే పరిస్థితి ఉంటే సునకాల బెడదను నివారించే అవకాశం ఉంది. అంతేకాకుండా ర్యాబిస్ కేసులు సైతం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ జంతు సంరక్షణ సంస్థ చేపట్టిన అధ్యయనాల్లో సైతం కుటుంబ నియంత్రణ ఆపరేషన్లే వీధి కుక్కల సమస్యకు సరైన పరిష్కారంగా వెల్లడైంది. పట్టణ ప్రాంతాల్లో వీధి కుక్కల దాడుల నుంచి మనుషులను రక్షించడం, వాటి సంతతి పెరగకుండా నియంత్రించడం స్థానిక సంస్థల బాధ్యత. ఇందులో భాగంగా సుశిక్షితులైన సిబ్బందిని కేటాయించి వారికి తగిన శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలి. క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహిస్తూ పర్యవేక్షణ చేపడితే వీధి సునకాల సమస్యను అనతి కాలంలోనే పరిష్కరించవచ్చు. వాటి వల్ల తలెత్తుతున్న ఇబ్బందులపై ప్రజలకు సైతం తగిన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. తాడేపల్లిగూడెం రూరల్ మండలం జగన్నాథపురం గ్రామంలో బజరంగబలి యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్గనైజర్ కోపల్లి జయరాజ్ సహకారంతో శుక్రవారం ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా జయరాజ్ మాట్లాడుతూ హనుమాన్ జయంతి సందర్భంగా జగన్నాథపురం గాంధీ బొమ్మ సెంటర్లో శ్రీమతి రాజేశ్వరి రామకృష్ణ లయన్స్ నేత్ర వైద్యశాల నిర్దవోలు వారిచే ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించబడుతుందన్నారు. నిరుపేదలైన వారికి ఆపరేషన్ అవసరమైతే బస్సులో కంటి ఆసుపత్రికి తీసుకువెళ్లి ఉచితంగా ఆపరేషన్ చేయబడుతుందని తెలిపారు. అవసరమైన వారికి శిబిరం వద్దనే తక్కువ ధరకు కళ్లజోడిచ్చారు. ఆధునిక పరికరాలతో నేత్ర పరీక్షలు నిర్వహించారు. జగన్నాథపురం పరిసర గ్రామాల నుంచి ప్రజలు ఈ శిబిరానికి వచ్చి కంటి పరీక్షలు చేయించుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. జిల్లాలో విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి సంక్షేమ వసతి గృహాలలో అన్ని మౌలిక సౌకర్యాలను కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పి ప్రశాంతి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో శుక్రవారం సాంఘిక, గిరిజన, బీసీ సంక్షేమ, అంగన్వాడీ కేంద్రాల్లో వసతి కల్పనలపై ఆయా శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించి మాట్లాడారు. బడి బయట ఉన్న పిల్లలను గుర్తించి వారిని పాఠశాలలో చేర్పించాలన్నారు. అలాగే వసతి గృహాల్లో కూడా సీట్లు కేటాయింపు జరపాలని స్పష్టం చేశారు. దీనికోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని, పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. యువతను గుర్తించి వారి ఆసక్తి మేరకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ తరగతులు నేర్పించాలని అన్నారు. ఈ సమావేశంలో ఆయా శాఖల అధికారులు ఎంఎస్ శోభారాణి, కెఎన్ జ్యోతి, బి శశాంక, ముఖ్య ప్రణాళిక అధికారి ఎల్ అప్పలకొండ తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా స్థాయి తెలుగుదేశం పార్టీ మినీ మహానాడును రాజమహేంద్రవరం ప్రైవేట్ కన్వెన్షన్ హాల్లో శుక్రవారం శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. జిల్లాలోని 7 నియోజకవర్గాల పార్టీ కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా పేద, బడుగు బలహీన వర్గాల పక్షాన నిలబడి వారిని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో ఇసుక, మద్యం మాఫియాలు, భూ కబ్జాలు యథేచ్ఛగా జరిగాయని విమర్శించారు. అలాగే రాష్ట్రంలోని యువతకు నైపుణ్యాలు పెంపొందించి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అభివృద్ధి సంక్షేమాలు 2 కళ్లుగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు. అర్ధ శతాబ్దానికి మన తెలుగుదేశం పార్టీ వైభవం దగ్గర కాబోతా ఉంది. దగ్గర 43 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నామనంటే ఒక గొప్ప ఆలోచనతో, మంచి ఉద్దేశంతో ఈ పార్టీ విశ్వవిఖ్యాత నరసార్వభౌమ కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు ఆయన స్థాపించినటువంటి ముహూర్తం కానీ ఆయన యొక్క ఆశయం, లక్ష్యం అన్ని అంత గట్టిగా ఉండబట్టే ఇంత సుదీర్ఘకాలం ఈ పార్టీ చక్కగా ప్రజలకి ప్రజాహితంగా ఉపయోగపడి
ప్రజాహితం కోరుకుంటూ ఈ ప్రాంత అభివృద్ధిని కోరుకోవడానికి ఇదవుతా ఉంది. మళ్ళీ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం ఏదైతే నమ్మకంతో దగ్గరగా 96% స్ట్రైక్ రేట్ తో వారికి బాధ్యతను అప్పగించారో ఆ బాధ్యతని పూర్తిగా 100% నిర్వర్తించడం కోసం అహర్నిశలు కష్టపడుతుంది. ఈ సమావేశంలో పార్టీ జోన్ 2 కోఆర్డినేటర్ ఆర్వి సుజయ్ కృష్ణ రంగారావు, శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు, మద్దిపాటి వెంకటరాజు, రుడా చైర్మన్ బోర్డు వెంకటరమణ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు కృషి చేస్తున్నట్లు దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్ తెలిపారు. శుక్రవారం ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సందర్శించారు. ముందుగా స్వామివారిని దర్శించుకున్నారు. దేవస్థానం ప్రాంగణంలోని వసతులను, సేవలను పరిశీలించారు. భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు, వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. భక్తుల రాక ఇంత వేగంగా పెరుగుతున్న దృష్ట్యా దేవాలయ అభివృద్ధి ప్రణాళిక కూడా ఆ విధంగా దూరదృష్టితో ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ గతంలో నుంచి కూడా 1 సంవత్సరం నుంచి దీని మీద కొంత వర్క్ జరుగుతూ ఉంది మాస్టర్ ప్లాన్ విషయంలో. అయితే ఇంకా ఫైనలైజ్ చేసే ముందు ఒకసారి స్వయంగా చూసి ఇక్కడ అవసరాలన్నింటినీ కూడా పూర్తిగా అంచనా వేసి నిర్ణయం తీసుకోవాల్సి ఉన్న దృష్ట్యా ఈరోజు రావడం జరిగింది. అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు సత్యానందరావు గారు కూడా దీని మీద చాలా దృష్టి పెట్టి గత కొన్ని నెలలుగా ఆయన సూచనలతో చాలా కొన్ని తాత్కాలికమైన ఏర్పాట్లు కొన్ని జరిగినాయి. అదేవిధంగా శాశ్వతమైన ఏర్పాట్లు ప్రణాళికలు జరిగినాయి. ఆయన కూడా చాలా విలువైన సూచనలు ఇచ్చి ఇక్కడ దేవస్థానం కార్యనిర్వహణాధికారి గారికి అదేవిధంగా ఇక్కడ సిబ్బంది కూడా విలువైన సూచనలు ఇచ్చి భక్తులకు ఎప్పటికప్పుడు ఇబ్బందులు రాకుండా చూసుకుంటూ ఉన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. రాష్ట్రంలో కోకో పంటకు చట్టం తీసుకొచ్చి ధరలను నిర్ణయిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఏలూరు కలెక్టరేట్లో శుక్రవారం కోకో ధర నిర్ణయంపై రైతు సంఘాల నాయకులు, కంపెనీ ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథితో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలో రైతుల వద్ద ఉన్న 1500 టన్నుల కోకో పంటను 1 కేజీకి 450 రూపాయల చొప్పున కంపెనీలు కొనుగోలు చేస్తాయని చెప్పారు. మరొక 50 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఇస్తుందన్నారు. రైతుకి చిన్న ఇబ్బంది వచ్చినా వెంటనే ఆ ఇబ్బందిని పరిష్కరించాలనేది ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారి యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం 10 మాసాల్లో 140 కోట్ల రూపాయలు ఇంటర్వెన్షన్ ఫండ్ పెట్టాం. అందులో 80 కోట్లు ఖర్చు పెట్టాం. ఈరోజు రాష్ట్రంలో 4-5 పంటలకి కొద్దిగా ధరల్లో ఇబ్బంది వచ్చింది. అలాగని చెప్పి ప్రభుత్వానికి సంబంధం లేదని ఎక్కడా ఊరుకోలేదు. వెస్ట్ గోదావరి, ఏలూరు జిల్లాలో కోకో పండించినటువంటి రైతులకు ఇబ్బంది వచ్చింది. ఈరోజు రైతులు ఆందోళన చెందుతున్నారని ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రైతుల దగ్గరికే వచ్చాం. ఇది దాపరికం లేదు. కంపెనీ వాళ్ళతో స్పష్టంగా మాట్లాడాం. ఇంటర్నేషనల్లో చాక్లెట్ వాడకం తగ్గిపోయింది. కోకో గింజలు కొనలేకపోతున్నాం. ఇప్పటికే మా దగ్గర స్టాక్స్ ఉన్నాయి, మేము కొనమని చెప్పారు. గట్టిగా వాదిస్తే మీరు చెప్పారు కాబట్టి కొంటాం, అది కూడా 450 కంటే ఎక్కువ కొనలేమని చెప్తే మేము చాలా స్పష్టంగా గట్టిగా చెప్పాం. నేను 500 రూపాయలకి తక్కువ లేకుండా స్పష్టంగా కొనమని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. అందరితో మాట్లాడి, కంపెనీ వాళ్ళతో మాట్లాడి డెసిషన్ తీసుకున్నాం. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, విశ్రాంత డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఏబి వెంకటేశ్వరరావు, పలువురు శాసనసభ్యులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
పాడి రైతులకు సబ్సిడీపై దాణా సరఫరా చేస్తున్న కూటమి ప్రభుత్వం తాడేరులో వెల్లడించిన భీమవరం ఎమ్మెల్యే పులపర్తి. రాజ్యసభ సభ్యునిగా ఈ నెల 28న ప్రమాణ స్వీకారం చేయనున్న బీజేపీ సీనియర్ నేత పాక వెంకట సత్యనారాయణ అభినందించిన నాయకులు, కార్యకర్తలు. రవాణా వాహనాలపై గ్రీన్ ట్యాక్స్ తగ్గించడం పట్ల తణుకులో హర్షం వ్యక్తం చేసిన లారీ ఓనర్లు. ఎమ్మెల్యే ఆర్మిలికి అభినందనలు. రాష్ట్రపతి, గవర్నర్ పెండింగ్ బిల్లులపై సవ్యంగా స్పందించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు. తణుకులో స్పష్టం చేసిన ప్రముఖ న్యాయవాది మల్లంపల్లి. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో కొంత తీపి, మరికొంత కారం తణుకులో వ్యాఖ్యానించిన ఏపీటీఎఫ్ నేత రాంప్రసాద్. తణుకు ప్రాంతంలో స్వైర విహారం చేస్తున్న వీధి కుక్కలు, తలెత్తుతున్న సమస్యలు. తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురం గ్రామంలో పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించిన బజరంగబలి యూత్ అసోసియేషన్. సంక్షేమ వసతి గృహాలలో తక్షణమే అన్ని మౌలిక సౌకర్యాలను కల్పించాలి. రాజమండ్రిలో సంబంధిత అధికారులను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసమే ఆంధ్రప్రదేశ్లో ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ. రాజమండ్రి జిల్లా మహానాడు సభలో ప్రకటించిన రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి. వాడపల్లి వెంకన్నాలి అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ కోసం కృషి వివరించిన దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్. పాల్గొన్న కొత్తపేట ఎమ్మెల్యే బండారు. కోకో పంటకు చట్టం తీసుకొచ్చి గిట్టుబాటు ధరలను నిర్ణయిస్తాం. ఏలూరులో ఉద్బోధించిన రాష్ట్ర మంత్రి కింజరాపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.